హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి లవ్ లిరికల్ వీడియో ఎడిటింగ్ చేశాను. వీడియో మాత్రం చాలా బాగుంది, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ వీడియోలో కామెంట్ చేయండి. ఒకసారి డెమో చూడండి. నాకు తగినవాడు ఎవడని ఫిక్స్ అయిపోయాను. ఎవరు? నువ్వే. సో చూసారు కదా, మొత్తం వీడియో ఇంకా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సింపుల్ గా మీరు కూడా ఎలా వేసుకోవాలి చెప్తాను. వీడియో లాస్ట్ రోజు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. అండ్ మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లో ఉంది అండ్ టెలిగ్రామ్ లో పెడతాను, మీకు వీలుంటే వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీ దగ్గర లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అకౌంట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అకౌంట్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అకౌంట్ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇచ్చాను, మీరు 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. లేదంటే మళ్ళీ ఫాంట్ మిస్సింగ్ వస్తాయి కాబట్టి ముందే డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా? ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో డైలాగ్ ఉంటుంది, మీరు విన్నారు కదా డెమో వీడియోలో. సో అలా ఉంటుంది. తర్వాత ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా ఫోటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటోని డిలీట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టుకొని కింద ప్లస్ సింబల్ మీడియం మీద క్లిక్ చేసి ఫస్ట్ మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. తర్వాత కింద ప్లస్ సింబల్ మీడియం మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టుకొని స్టార్టింగ్ బీట్ మార్క్ నుంచి ఎండింగ్ బీట్ మార్క్ వరకు పెట్టుకోండి. ఓకేనా? కింద ప్లస్ సింబల్ మీడియం మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో ఇలా మీరు ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ ఇలా మీరు అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇలా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫొటోస్ అన్ని యాడ్ చేసిన తర్వాత లాస్ట్ వరకు అయితే మీరు ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను కొన్ని యాడ్ చేశాను మీకు చూపించడానికి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోల మీద లాంగ్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత మిగతా ఫొటోస్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తారో అన్ని ఫొటోస్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్లో పేస్ట్ స్టైల్ పక్కన యారో సింబల్ ఉంటుంది. యారో సింబల్ మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి అండ్ ఈ టైమర్ కూడా ఆఫ్ చేసుకోండి. ఓకేనా? ఆన్ ఉంటే ఆఫ్ చేసి పెట్టుకోండి. పైన 2 కింది 2 ఆన్ చేసుకోండి. ఓకేనా? ఈ పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్స్ అన్ని ఈ ఫొటోస్ కట్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఫొటోస్ అన్ని కరెక్ట్ అడ్జస్ట్ చేసుకునేలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీకు ఫేస్ మీద లిరిక్స్ వస్తే ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫ్లిప్ హారిజాంటల్ మీద క్లిక్ చేసి ఫోటో ఒక సైడ్కి వచ్చేసింది. ఓకేనా? ఫేస్ మీద లిరిక్స్ రాకుండా ఇలా ఒక సైడ్కి వస్తుంది ఫోటో. సో మీరు చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫొటోస్ అన్ని మీ ఫింగర్ తోటి. ఓకేనా? ఇలా మీరు ఫొటోస్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇలా మీరు చూసుకొని కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? సో అంతే. ఇలా మీకు బ్లాక్ అండ్ వైట్లో నచ్చకపోతే కిందికి వెళ్తే ఇక్కడ కింద రెక్టాంగిల్ ఒకటి ఉంటుంది షేపు, ఇది మీరు హైడ్ చేసేస్తే మీకు కలర్ ఫోటో కట్ చేస్తుంది. ఓకేనా? ఇలా కలర్లో కూడా బాగుంది, మీకు ఎలా నచ్చితే అలా చూడండి. ఓకేనా? అంటే మీకు బ్లాక్ అండ్ వైట్లో నచ్చకపోతే కలర్లో కూడా బాగుంది, ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇంతే. ఫొటోస్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. ఓకేనా? చూసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.